అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం జరిగింది బ్రహ్మాండంగా. ప్రతి తల్లి అంటే చదువుకునేటువంటి ప్రతి పిల్ల ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున వారి తల్లుల అకౌంట్లో వేయటం జరిగింది. ఈ సందర్భంగా కోరంట్ల గ్రామ పంచాయతీ దగ్గర ఎర్రవచెట్టి పద్మావతి గారు, ఈ యొక్క 47వ డివిజన్ కార్పొరేటర్, అదేవిధంగా ఎర్రవచెట్టి సూరి గారు, అదేవిధంగా ఈ యొక్క గ్రామ మాజీ సర్పంచ్ 20 సంవత్సరాలు పైబడి సర్పంచ్గా చేసినటువంటి ఎర్రవచెట్టి వేణుగోపాల్ గారు, ఇంకా తదితర వాళ్ళందరూ ప్రత్యేకించి ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన కారణం సోమశేఖర్. ప్రత్యేకమైనటువంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్నటువంటి మన గ్రామ నాయకుడు ఘంటసాల సోమశేఖర్ గారు, అదేవిధంగా 47వ డివిజన్ దాదిగోపాల్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు తోటకూర విజయ్ గారు, అదేవిధంగా ఇటువంటి వారందరూ కూడా జనసేన నాయకులు కూడా అందరూ వచ్చారు. దయచేసి బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు. మరి ఈ ఊళ్ళో బీజేపీ వాళ్ళు లేనట్టుగా ఉన్నారు. ఏదేమైనా కూడా బీజేపీ కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి అందరం కూడా ఈరోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం వందలాది మంది చేసుకోవడం జరిగింది. అది కూడా కళ్ళారా చూశారు. ప్రజాస్వామ్యం గెలిపించి ప్రజాపాలన ప్రారంభమై జూన్ 12వ తారీఖుకి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం కొడాలి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా సూపర్ 6 అమలు పథకాల్లో ప్రధానమైనటువంటి హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూర్చి వాళ్ళ యొక్క చదువులు ఆటంకం లేకుండా జరుగుటకు ప్రధానంగా ఈ తల్లికి వందనం ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రతి ఇంటిలో కూడా ఎంతమంది బిడ్డలు చదువుకుంటాముంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేసిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే చెందుతుందని, అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ సంవత్సరం కాలంలో ప్రారంభమైన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో హామీలతో పాటు అభివృద్ధి పథంలో కూడా ముందంజలో ఉంటాం. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఏ గవర్నమెంట్ చేయలేని పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ చేసుకుంటూ వెళ్తూ ఈ సంవత్సరం కాలంలో జనరంజక పాలన అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని పథకాలు విస్తరించి రాబోయే 4 ఏళ్లలో కూడా మంచి జనరంజక పాలన అందిస్తారని ఆశిస్తూ ఈ కోరంట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. హామీల ద్వారా ప్రతి వ్యక్తికి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరుతుంటే మన కూటమి ప్రభుత్వం మార్పు స్పష్టంగా గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికలప్పుడు హామీ చేశారు, కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుస్తానని, ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుస్తా అన్నారు. పాత గవర్నమెంట్ లాగా తల్లికి వందనం ప్రోగ్రాం పెట్టి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఒక చేయని ప్రశ్న లేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది కేవలం మన కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమం సాధ్యమవుతుంది. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోదీ, జై కూటమి ప్రభుత్వం. చాలామంది అందరూ అర్హత ఉన్న వాళ్ళందరూ లబ్ధి పొందారు. మరి పోయిన గత ప్రభుత్వాలు ఎంతమంది అర్హులు ఉన్నా కూడా వాళ్ళకి అంతగా ఎంత ఇబ్బంది పడ్డారో అలాంటివి ఏమీ లేకుండా ఈరోజు అందరికీ కూడా చక్కగా వాళ్ళకి రావాల్సిన అన్ని పెన్షన్లే కానీ, అమ్మఒడే కానీ, తల్లికి వందనమే కానీ అన్నీ కూడా అందరికీ లబ్ధి పొందుతున్నారు. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చినంత మన అందరికీ చాలా గర్వించాల్సిన విషయం. జై జై జనసేన, జై తెలుగుదేశం. కూటమి ప్రభుత్వం నాయకత్వం. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు.
లక్ష్యం చేసాం లేదా బా మీరు కూడా రండి కొద్దిగా మీరు కూడా పోయినా ఆంధ్ర రాష్ట్రం మొత్తం గర్వించదగ్గ పోయినారే సూపర్ 6 కార్యక్రమం నిజంగా భారతదేశంలో ఎక్కడా లేదు. ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో జరగడం మన అదృష్టం. మనకి ముగ్గురు మంచి నాయకులు దొరికారు. సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్. యువకులు చంద్రబాబు మంచి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చాలా ముందున్నారని మన అదృష్టంగా భావిస్తాం. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచ మేధావుల్లో ఒక మేధావి చంద్రబాబు. అటువంటి మేధావి మనకి ఈ రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాలు పెట్టిన దరిద్రాన్ని వదిలించడానికి మనకి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య కార్పొరేషన్ చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. పార్టీకి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాం, సేవ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది కార్మిక పనిచేసిన వాళ్ళని. అటువంటి వాళ్ళని నన్ను కూడా గుర్తించి కార్యక్రమాన్ని ముందలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయంలో వేణుగోపాల్ గారు, బసవరాజు గారు, సోమశేఖర్ గారు వీళ్ళంతా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా అదృష్టం. మేము సంతోషంగా చేసాం, సంతోషంగా భావిస్తున్నాం. మామూలుగా నుంచండి అక్కడ దాంట్లో వేసేసి మామూలుగా పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. పేదల పెన్నిధి చంద్రబాబు, పేదల పెన్నిధి చంద్రబాబు. వర్ధిల్లాలి ప్రధాని మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి ప్రధాని మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి ప్రధాని మోడీ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం.